Hi everyone. So this is the PSR JE and NEET Academy. So my name is Sudhakar. Okay, last class we completed types of the solutions. So today we discuss about concentration methods. Concentration methods. So before going to concentration methods, what is the concentration? What is the dilution? So here first concentration. సో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ మీన్స్ మనకి సొల్యూషన్లో ఎవరు ఉంటారు? సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుందమ్మ. సొల్యూషన్లో మనకి సాల్వెంట్ పర్సంటేజ్ తక్కువ ఉండి సొల్యూట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్ దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటాం. సో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ సొల్యూషన్? ద సొల్యూషన్ హ్యావింగ్ large quantity of solute is known as concentration solution. Quantity of the solution having large quantity of solute is known as concentration solution. Next dilution solution రా. డైల్యూషన్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనకి ఆపోజిట్ రా. మనం తీసుకున్న సొల్యూషన్లో ఎవరి క్వాంటిటీ ఎక్కువ ఉంటుందంటే సాల్వెంట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందిరా, సొల్యూట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో ద సొల్యూషన్ హ్యావింగ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ solute is known as dilution solution. చూడండి మనకి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లో మనం చూసేదా, మన ఇంట్లో కర్డ్ ఉంటుంది. కర్డ్, బటర్ మిల్క్. సో కర్డ్ బటర్ మిల్క్ డిఫరెన్స్ ఏంటి చూడండి. మనం కర్డ్ని బటర్ మిల్క్గా మారుస్తున్నాం. కర్డ్ బటర్ మిల్క్ ద్వారా మార్చాలంటే మనం ఏం చేస్తాం? వాటర్ని యాడ్ చేస్తాం, అంటే డైల్యూషన్ చేస్తున్నాం. సో కర్డ్లో మనకి కర్డ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందిరా. వాటర్ కంటెంట్, వాటర్ అంటే సాల్వెంట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ బటర్ మిల్క్లో వచ్చరికి కర్డ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందిరా, వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ వాటర్ మనకు గుర్తుపెట్టుకున్న ఆల్వేస్ సాల్వెంట్ రా. వాటర్ ఇస్ ద యూనివర్సల్ సాల్వెంట్. కాబట్టి ఇక్కడ కర్డ్లో సాల్వెంట్ పర్సంటేజ్ తక్కువ, కర్డ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే సొల్యూట్ ఎక్కువ, సాల్వెంట్ తక్కువ. బటర్ మిల్క్లో సొల్యూట్ తక్కువ, సాల్వెంట్ ఎక్కువ. కాబట్టి కర్డ్ని మనం ఏమంటాం అంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అనుకోవచ్చురా. బటర్ మిల్క్ని ఏమనుకోవచ్చు అంటే మనం డైల్యూషన్ సొల్యూషన్. అంతే కదా. మనం మదర్ ఏం చేస్తారు? కర్డ్ని బటర్ మిల్క్గా మారుస్తారంటే ఏం చేస్తారు? కర్డ్ బాగా చిరికి కొంచెం వాటర్ యాడ్ చేస్తారు, అప్పుడు కర్డ్ కన్వర్ట్ టు బటర్ మిల్క్. డైల్యూషన్, ఎడిషన్ ఆఫ్ వాటర్ అంటే ఏమంటాం మనం డైల్యూషన్ చేసాం. కాబట్టి ఈ డెఫినేషన్స్ అమ్మ. సో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ రా? The solution having large quantity of solute is known as concentration solution. The dilute solution means the solution having small quantity of solute. Solute concentration తక్కువ ఉంటుంది, solvent concentration ఎక్కువ ఉంటుంది. So this is some definitions of dilution, concentration. So next సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ మెథడ్ని 2 టైప్స్గా డివైడ్ చేశారము. టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్. సో టెంపరేచర్ డిపెండ్ కొన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్స్, టెంపరేచర్ ఇండిపెండెంట్ కొన్ని కాన్సన్ట్రేషన్ టర్మ్. సో టెంపరేచర్ డిపెండెంట్ అంటే మనం తీసుకున్న కాన్సన్ట్రేషన్ మెథడ్స్ టర్మ్స్లో ఏముండాలంటే వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ టర్మ్ ఖచ్చితంగా దాంట్లో ఏముంటుందంటే వాల్యూమ్ ఉంటే ఖచ్చితంగా టెంపరేచర్ డిపెండెంట్. సో ఇక్కడ టెంపరేచర్ మాస్ టర్మ్ ఖచ్చితంగా ఇట్లా మాస్ ఉంటుందిరా, వాల్యూమ్ ఉండదు. ఇక్కడ ఎగ్జామ్ మనకి నీట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు రా,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్ ఆ టెంపరేచర్ ఇండిపెండెంట్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టెంపరేచర్ డిపెండెంట్ మనకి ఎగ్జాంపుల్స్ ఎవరంటే ఫస్ట్ వన్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్, సెకండ్ వన్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, థర్డ్ వన్ ppm weight by volume, ppm volume by volume, molarity, normality. సో మొలారిటీ అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ రా, నార్మాలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ బై వాల్యూమ్. సో ఇక్కడ చూడండి మీ అన్నిట్లో వాల్యూమ్ టర్మ్ ఉందా లేదా, weight by volume, weight by volume, ppm with respect to weight by volume, ppm with respect to volume by volume, number of moles by volume, number of equivalent by volume. సో అన్నిట్లో వాల్యూమ్ టర్మ్ ఉందిరా. సో వాల్యూమ్ టర్మ్ అంటే దాన్ని ఏమన్నా మనం టెంపరేచర్ డిపెండెంట్ ఉన్న టర్మ్స్ అన్నాం. నెక్స్ట్ టెంపరేచర్ ఇండిపెండెంట్ దాంట్లో వాల్యూమ్ టర్మ్ ఉండదురా, మాస్ టర్మ్స్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాం, వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, సో ppm వెయిట్ బై వెయిట్. సో ఇవి మనకి ఏంటమ్మా చూడండి ఇక్కడ ఎక్కడ మనకు వాల్యూమ్ మొలాలిటీ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ మోల్స్. మోల్స్ అంటే మనకి వెయిట్ టర్మ్స్, వెయిట్ బై వెయిట్. సో ఇవి మనకి టెంపరేచర్ డిపెండెంట్, ఇవి టెంపరేచర్ డిపెండెంట్, దీస్ ఆర్ టెంపరేచర్ ఇండిపెండెంట్. అది టెంపరేచర్ డిపెండెంట్ ఎగ్జాంపుల్స్ ఎవరా, వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, ppm with respect to weight by volume, weight by volume by volume, molarity, normality, weight percentage, molality, mole fraction, ppm, weight by. ఇవన్నీ మనకి దేనికి ఎగ్జాంపుల్ అమ్మా, టెంపరేచర్ ఇండిపెండెంట్ టర్మ్స్. దీస్ ఆల్ ఆర్ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్స్. సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ మాస్ పర్సంటేజ్. సో ఇక్కడ మాస్ పర్సంటేజ్ మన వెయిట్ పర్సంటేజ్ మనం అంటారు W/W. దీని మీనింగ్ డెఫినేషన్ అంటే ఏంటంటే మనం ఒక 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాం. మనకు 100 grams ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ ఎంత ఉంటుందో, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ వెయిట్ పర్సంటేజ్. సో వాట్ ఈస్ ద వెయిట్ పర్సంటేజ్, మన 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటేనమ్మో 100 grams ఆఫ్ సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది, వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఎంత, దాన్ని కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో మాస్ పర్సెంట్ డెఫినేషన్ ఏంటంటేనమ్మా ద అమౌంట్ ఆఫ్ solute present in 100 grams of solution is known as mass percentage. So formula mass of solute by mass of solution into 100. So this is the formula to calculate the mass percentage. What is the formula? Mass of the solute by mass of the solution into 100. Okay, question చేద్దాం numericals. And 40 grams of NaOH present in 100 grams of solution. Calculate the mass percentage of the solution.
చూడండి. సో క్వశ్చన్ చూడండి, 40 grams of NaOH present in 100 grams of solution, calculate the mass percentage. ఫార్ములా ఏంటి మనకి? మాస్ పర్సంటేజ్ W by W, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 40. సో సొల్యూషన్ ఎంతమ్మా? 100 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అమ్మా. హౌ మచ్ పర్సంటేజ్? సో 40%. ఓకే, దిస్ ఇస్ వన్ మోడల్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద మాస్ పర్సంటేజ్. నెక్స్ట్ వాల్యూమ్ పర్సంటేజ్. వాల్యూమ్ పర్సంటేజ్ సేమ్. ఇక్కడ నాకు వెయిట్ అంటే మనం 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాము, దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది అడిగాము అనుకున్నాం. ఇప్పుడు 100 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాం. 100 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నారు, దాంట్లో సొల్యూట్ ఎవరు? మనకి షుగర్. 100 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్లో షుగర్ వెయిట్ ఎంత? షుగర్ వెయిట్ ఎంత కనుక్కోవడానికి సో ఈ షుగర్ యొక్క వాల్యూమ్ ఎంత కనుక్కోవడానికి మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తుంది. సో వాల్యూమ్ పర్సంటేజ్, ద వాల్యూమ్ ఆఫ్ solute present in 100 ml of the solution is known as volume percentage. సో ఇక్కడ ఫార్ములా volume of solute by volume of solution into 100. So this is the formula. Next this is the second one. Third one, mass volume percentage. మాస్ వాల్యూమ్ పర్సంటేజ్ సేమ్ చూడండి, మాస్ ఆఫ్ ది సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ సేమ్ డెఫినేషన్. ఇప్పుడు మనం 100 ml ఆఫ్ వాటర్ సాల్వెంట్ తీసుకున్నాం, సొల్యూషన్ తీసుకున్నాం. 100 ml ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి కనుక్కుంటాని మాస్ వాల్యూమ్ అంటారు. ఫస్ట్ వన్ చూడండి, 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే ఎంత వెయిట్ ఉందో కనుక్కుంటానే మాస్ పర్సంటేజ్ అన్నాం. సెకండ్ వన్ వాల్యూమ్ పర్సంటేజ్ అంటే ఏంటి? 100 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే హౌ మచ్ ml ఆఫ్ సొల్యూట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా. ఇప్పుడు ఏంటి? 100 ml ఆఫ్ సొల్యూషన్లో ఎంత వెయిట్ ఉందో కనుక్కోవడానికి ఈ ఫార్ములా, మాస్ వాల్యూమ్ పర్సంటేజ్. సో ద మాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in 100 ml of the solution is known as mass volume percentage. Mass volume percentage. So formula weight by volume percentage equal to mass of solute by volume of solution into 100. ఓకే. సో ఇవన్నీ మనం స్కూల్లో 9th క్లాస్లోనే అక్కడ ఉంటుంది మనకు టాపిక్స్ సొల్యూషన్స్ 9th క్లాస్లో నేర్చుకుంటాం మనం. సో ఇక్కడ మనం ఓన్లీ నేర్చుకుంటాం, మనకి ఎట్ల మీద మనకి జేఈలో కానీ నీట్లో కానీ రేర్గా క్వశ్చన్ అడుగుతుంటాడమ్మా. సో ఇవన్నీ కొన్ని
టర్మ్స్ మనం నేర్చుకుంటున్నాం అంతే ఇక్కడ. ఓకే, అవి మాస్ వాల్యూమ్ పర్సంటేజ్. సో నెక్స్ట్ పీపీఎం. ppm means parts per million. మనం చూడండి మాస్ పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే 100 అని తీసుకున్నాం. ఇక్కడ చూడండి పర్ మిలియన్. మిలియన్ అంటే ఎంత మనకి 10 lakhs. మనం ఒక 10 lakhs సొల్యూషన్ గ్రామ్స్ కానీ వాల్యూమ్ కానీ 10 ఓకేనా, దాంట్లో మనం 10 lakhs పార్ట్స్ తీసుకుంటే దాంట్లో ఎన్ని పార్ట్స్ మనకి సొల్యూట్ ఉంటుందో ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్. చూడండి డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ present in 10 lakhs అంటే ఎంతమ్మా 10 to the power 6 present in 10 to the power 6 parts of solution. మనం 10 to the power 6 parts of solution తీసుకుంటే దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంటుందో మనం దాన్ని ఏమంటాం అంటే ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. సో ఈజ్ నౌన్ యాజ్ ppm. ఇప్పుడు మొన్న చెప్పుకున్నారు ppm 3 రాశారు మీరు. ppm వెయిట్ బై వెయిట్, ppm వెయిట్ బై వాల్యూమ్, ppm వాల్యూమ్ బై వాల్యూమ్. సో ఇక్కడ చూడండి అమౌంట్ అన్నాం ఇక్కడ ppm విత్ రెస్పెక్ట్ వెయిట్ బై వెయిట్ అంటే తీసుకుంటే ఏమొస్తుంది మనకి మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10 to the power 6. సో దిస్ ఈజ్ ద ppm with respect to mass by mass, weight by weight. అదే ఇక్కడ వాల్యూమ్ తీసుకున్నాం రా, ఇంకో ఫార్ములా ఏం రాసుకోవచ్చు ppm with respect to weight by volume రా, mass of solute by volume of solution into 10 to the power 6. ppm with respect to weight by volume. Next one ppm with respect to volume by volume, volume of solute by volume of solution into 10 to the power 6. Okay, so this is the ppm పార్ట్స్ పర్ మిలియన్ కనుక్కుంటాను ఫార్ములా. మన డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఇచ్చి మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇచ్చి ppm కనుక్కోమంటే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఇచ్చి వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. బోత్ వాల్యూమ్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై. డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ ఇట్ చేంజ్ ద మాలిక్యులర్ అదే ఫార్ములా. ఓకేనా, సో దిస్ ఇస్ ద పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ నెక్స్ట్ మొలారిటీ. సో మొలారిటీ సింబల్ రా క్యాపిటల్ M. సో ఇక్కడ మొలారిటీ అంటే ఏంటంటేనమ్మా మనం ఇప్పుడు 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నాము. 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయో నాకు వచ్చిన వెయిట్ కనుక్కున్నాం రా. ఇక్కడ ఏంటి మొలారిటీ వచ్చరికి 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నాము. 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కలిగి ఉంటే దాన్ని ఏమంటాం అంటే మొలారిటీ అంటారు. చూడండి డెఫినేషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of the solution is known as మొలారిటీ. ఓకేనా, 1 లీటర్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఉన్నాయో దాన్ని ఏమంటామంటే మనం మొలారిటీ అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ ఉండేరా మనకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో.
డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. క్వశ్చన్ బేస్ చేసుకొని మన ఫార్ములా మనం అప్లై చేసుకోలేము. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మొలారిటీ ఫార్ములా, నెంబర్ ఆఫ్ మోల్స్ సింబల్ ఏంట్రా, ఎన్. నెంబర్ ఆఫ్ మోల్స్ సింబల్ రా స్మాల్ ఎన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మనకి వాల్యూమ్ యూనిట్స్ ఇక్కడ ఏం తీసుకుంటాము, లీటర్స్, 1 లీటర్ అన్నాం కదా. కానీ మీకు ఫార్ములా ఏమొస్తుంది, ఎన్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. సో దిస్ ఈజ్ ద వన్ ఫార్ములా, మొలారిటీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్. నెక్స్ట్ దీని నుంచి ఎన్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఎన్ అంటే ఇక్కడ వాట్ ఇస్ ద ఎన్ రా, నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఫార్ములా రా, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్, నెంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ రా. ఇంపార్టెంట్ ఫార్ములా సార్. ఎలా వచ్చింది సార్ ఇక్కడ అంటే చూడండి, ఒక నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ 1000 రా. మనకు 1 లీటర్ ఈక్వల్ టు ఎంత, 1000 ml. సో లీటర్ కన్వర్ట్ 1000 ml. 1000 ఇంటి తీసుకొచ్చాం రా. 1000 ఇంటి తీసుకొస్తే ఏమొస్తుంది, ఎన్ బై 1000. ఎన్ బై 1000 1 బై 1000 అంటే మనకి ఏమొస్తుందిరా, 10 to the power minus 3. 10 to the power minus 3 అంటే ఏంటి, దీన్ని మిల్లీ అంటాం. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ వల్ల ఏమైంది, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్. ఓకేనా. ఇక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్ రా, దాన్ని మిల్లీ లీటర్లో మార్చుకున్నాము. ఇంటూ 1000 అమ్మ, 1000 ఇటు తీసుకొచ్చాము. నెంబర్ ఆఫ్ మోల్స్ బై 1000, నెంబర్ ఆఫ్ మోల్స్ బై 1000 అంటే ఎంత, 10 to the power minus 3 రా, మిల్లీ. సో నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అయిపోయింది. అది నెంబర్ ఆఫ్ మోల్స్ వల్ల ఇదేంటి ఎన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ వల్ల మనకి ఏమైపోయింది, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అయింది. వాల్యూమ్ ఇన్ లీటర్లో ఏమైపోయింది, వాల్యూమ్ ఇన్ మిల్లీ. సో దిస్ ఇంపార్టెంట్ రా. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో దిస్ వన్ ఫార్ములా రా. నెక్స్ట్ మన క్వశ్చన్లో రా పర్సంటేజ్ ఇస్తాడు, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇస్తాడు, మొలారిటీ కనుక్కోమంటాడు. ఒక సొల్యూట్ ఇచ్చి సొల్యూషన్లో పలానా సొల్యూట్ ఉంది, దాని పర్సంటేజ్ ఎంత, మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఇస్తాడు కూర్చోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే అమ్మా, మొలారిటీ ఈక్వల్ టు 10 ఇంటూ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ రా బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా. క్వశ్చన్లో కంపల్సరీగా పర్సంటేజ్ ఇస్తాడు, మొలారిటీ కనుక్కోమంటాడు. ఏ పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేస్తాడు, 3.65% బై వాల్యూమ్ అంటాడు. బై వాల్యూమ్ అంటే ఇది వెయిట్ బై వాల్యూమ్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. నెక్స్ట్ మాస్ పర్సంటేజ్ ఇస్తాడు అంటే డెన్సిటీ ఇస్తాడు, 10 ఇంటూ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇంటూ డెన్సిటీ. డెన్సిటీ ఆర్ ఇంకోటి స్పెసిఫిక్ గ్రావిటీ రా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తుంటాడు, బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా రా. ఓకేనా. వెయిట్ పర్సంటేజ్ ఇస్తే ఫార్ములా ఏంటి, 10 ఇంటూ వెయిట్ పర్సంటేజ్ ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఆర్ డెన్సిటీ ప్లేస్లో ఒకసారి స్పెసిఫిక్ గ్రావిటీ అని ఇస్తుంటాడు. ఇది అవుతుంది. నెక్స్ట్ డైల్యూషన్ అంటాడు. సరే. సో ఇవి ఒక ఫార్ములాస్ అమ్మ. నెంబర్ ఆఫ్ మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ ఉందిరా. సో మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ అంటే మొలారిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంట్రా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రా. దానికి సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మ. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్, ఇది ఒక ఫార్ములా రా. మిల్లీ లీటర్లో తీసుకుంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో ఇది ఒక ఫార్ములా అమ్మ. మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. ఓకేనా. నెక్స్ట్ డైల్యూషన్ రా. డైల్యూషన్కి మొలారిటీ కనుకుంటాం. డైల్యూషన్ అంటే ఏంటమ్మా, చూడండి ఇది ఒక కంటైనర్ రా. దీంట్లో ఎవరున్నారంటే
1 మోలార్ HCl సొల్యూషన్ ది 10 ml ఆఫ్ HCl 1 మొలారిటీ 1. దీనికి డైల్యూషన్ అంటే ఏంటమ్మా? ఎడిషన్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయడం మనం డైల్యూషన్ అంటాం. మరి ఎప్పుడైతే వాటర్ని యాడ్ చేసామో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఏమైపోతుందా? చేంజ్ అయిపోతుందా? చేంజ్ అవ్వదా? ఫస్ట్ చూడండి, ఇప్పుడు మీరు షుగర్ సొల్యూషన్ తయారు చేసుకున్నారు, 1 లీటర్ వాటర్ తీసుకున్నారు, ఒక 250 గ్రామ్స్ షుగర్ తీసుకుని డిజాల్వ్ చేశారు. టేస్ట్ ఎలా ఉంటుంది? మనకి స్వీట్గా ఉంటుంది. సో తర్వాత అదే మీరు తాగే టయానికి ఇంకొక 2-3 ఫ్రెండ్స్ వచ్చారు, మీరు ఏం చేస్తారు? దానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తారు. ఎప్పుడైతే వాటర్ యాడ్ చేసామో మనకి ఏమవుతుంది? స్వీట్నెస్ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుందిరా. అంటే కొత్త కాన్సన్ట్రేషన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ డైల్యూషన్కి అంటే ఏంటి? బిఫోర్ మొలారిటీ 1 మోలార్, వాల్యూమ్ 100. వాటర్ యాడ్ చేసాం, వాల్యూమ్ చేంజ్ అయిపోయింది, కాన్సన్ట్రేషన్ కూడా ఏమైపోతుంది? చేంజ్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ ఫార్ములా M1E1 ఈక్వల్ టు M2V2. సో మొలారిటీ డైల్యూషన్, మనకి డైల్యూషన్ ఫార్ములా ఏంటి? M1E1 ఈక్వల్ టు M2V2 అమ్మ. M1E1 ఈక్వల్ టు M2V2. నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ 2 యాసిడ్స్ ఆర్ 2 బేసిస్ ఏదో ఒకటి ఇస్తుంటారు మన క్వశ్చన్స్లో. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మోలార్ HCl సొల్యూషన్ రా, వాల్యూమ్ 10 ml అనుకున్నాము. ప్లస్ ఇది ఇంకొక బేకర్లో 2 మోలార్ HCl ఉంది, 20 ml అనుకున్నాము. చూడండి, ఒక బేకర్లో ఉన్నామో 1 మోలార్ కాన్సన్ట్రేషన్ 10 ml, సెకండ్ బేకర్లో 2 మోలార్ 20 ml. ఇప్పుడు మిక్చర్ అంటే ఏంటి? 2 మిక్స్ చేసినారా. ఇప్పుడు ఈ రెండిట్లో మిక్స్ చేస్తే మనకి ఖచ్చితంగా ఏమవుతుంది? వాల్యూమ్ చేంజ్ అవుతుంది. 10 + 20 30 ml అవుతుందిరా. మొలారిటీ చూడండి, 1 మోలార్ 2 మోలార్ ఖచ్చితంగా మీకు న్యూ మొలారిటీ వస్తుంది. ఇక్కడ ఏదో ఎగ్జాక్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని ఫార్ములా ఏం చేస్తుంది అంటే మనకి న్యూ మొలారిటీ ఈక్వల్ టు మిక్చర్ ఆఫ్ M1, ఈ రెండు మిక్స్ చేస్తున్నారా, M1E1 ప్లస్ M2V2 బై టోటల్ వాల్యూమ్ రా E1 ప్లస్ V2. సో ఈ E1 ప్లస్ V2 మనం ఏమంటామంటే E3గా రాసుకోవచ్చు E3. సో ఇది ఇప్పుడు చూడండి, మన డైలీ లైఫ్లో ఇప్పుడు మీరు 1 లీటర్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నారా, దానికి 250 గ్రామ్స్ యాడ్ చేశారు. ఓకేనా, టేస్ట్ సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బేకర్లో ఏం చేశారు? 1 లీటర్ తీసుకున్నాము, 1/2 kg షుగర్ యాడ్ చేశారా, టేస్ట్ దీనికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు మిక్స్ చేశారా, 25 గ్రామ్స్ 250 గ్రామ్స్ సొల్యూషన్ మిక్స్ చేశారు, 500 గ్రామ్స్ షుగర్ సొల్యూషన్ మిక్స్ చేస్తే ఖచ్చితంగా మీకు కాన్సన్ట్రేషను అలానే ఉంటుందా? ఈక్వల్గా వస్తుందా? చేంజ్ అవుతుందా? సో ఖచ్చితంగా మనకి ఏమైపోతుందమ్మా? చేంజ్ అయిపోతుందిరా. సో ఇక్కడ దాన్ని మనం ఇక్కడ చూడండి, చేంజ్ న్యూ కాన్సన్ట్రేషన్, న్యూ మొలారిటీ ఈక్వల్ టు M1E1 ప్లస్ M2V2 బై E1 ప్లస్ V2. E1 ప్లస్ V2 నథింగ్ బట్ V3. ఓకేనా, కొత్త న్యూ వాల్యూమ్. ఓకేనా. సో దిస్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ 2 యాసిడ్స్ కానీ 2 బేసిస్ కానీ మనం అనుకున్న ఫార్ములా ఏంటి? మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఈక్వల్ టు M1E1 ప్లస్ M2V2 బై E1 ప్లస్ V2. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో మొలారిటీ డైరెక్ట్గా ఇవ్వకుండా, మొలారిటీ ఇస్తాడు డైరెక్ట్గా ఇవ్వకుండా సెంటెన్స్ ఫామ్లో ఇస్తాడు. చూడండి, మోలార్ సొల్యూషన్ అంటాడు. మోలార్ సొల్యూషన్ అంటే మొలారిటీ మనకి ఎంత ఇచ్చినట్టు అంటే 1 మోలార్ ఇచ్చినట్టు, 1 మోలార్. నెక్స్ట్ వన్ డెసిమోలార్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనకి డెసి అంటే ఎంత? 1/10 రా, 0.1 మోలార్ ఇచ్చినట్టు. సెంటీమోలార్ సొల్యూషన్ సెంటి అంటే 100, 1/100 0.01 మోలార్. మిల్లీమోలార్ సొల్యూషన్ రా, మిల్లీమోలార్ సొల్యూషన్ అంటే మనకి మిల్లీ అంటే ఎంతమ్మా? 1000. సో 0.001 మోలార్. సో ఈ 4 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మోలార్ సొల్యూషన్ అంటే 1 మొలారిటీ, డెసిమోలార్ అంటే 0.1, సెంటీమోలార్ అంటే 0.01, ఓకేనా. మిల్లీమోలార్ అంటే 0.001. ఓకే, ఇట్లా మీద కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. మొలారిటీ మీద మనకి ఏమి ఇచ్చాడు?
సరే క్వశ్చన్ అమ్మ, క్వశ్చన్ జేఈ 2022లో వచ్చిందమ్మా. కమర్షియల్లీ సాలిడ్ కాన్సంట్రేషన్ HCl is 35% by mass, 35% by mass if the density of the solution padamma of the HCl is 1.46 gram per cc, the molarity of the solution is, so options ఏమి ఇచ్చారంటే మనకి 10.2 molar, 12.5 molar, next one 14 molar, fourth one 18.2 molar. చూడండి, ఇది వచ్చిన క్వశ్చన్ అమ్మ. మొలారిటీ కనుక్కోమన్నాడు. చూడండి క్వశ్చన్ నాకు చెప్పుకున్నాం మన ఫార్ములా. కాన్సంట్రేట్ HCl బై మాస్ ఇచ్చాడ్రా, బై మాస్ అన్నాడు అంటే ఏంటి, మాస్ పర్సంటేజ్ ఇచ్చాడ్రా. డెన్సిటీ ఆఫ్ ది సొల్యూట్ ఇచ్చాడు, మొలారిటీ కనుక్కోమన్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా రా? మొలారిటీ ఈక్వల్ టు 10 into weight by weight percentage into density by gram molecular weight. This is the formula. Here 10 into what is the weight percentage ra? 35. Density entamma 1.46 by gram molecular weight of HCl. So gram molecular weight of HCl enta manaki 36.5. Chlorine ki ra 35.5, hydrogen ki 1 number, so 36.5. So what is the answer? So ఇక్కడ 10 into ఇక్కడ 14, దీంతో మల్టిప్లై చేయండి. 14.6 into 35/36.5. ఇక్కడ చూడండి, 35 ఇక్కడ ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 1 పాయింట్ సంథింగ్ టైం క్యాన్సిల్ అవుతుంది రా, అంతేనా? 1 పాయింట్ సంథింగ్ టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఎంత రావచ్చు? అప్రాక్సిమేట్గా తీసుకుని మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు రా. ఇక్కడ లేదా డినామినేటర్ పాయింట్ తీసేసేయండి రా. 146 into 35 తీసుకున్నాము. ఇక్కడ ఇది ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది చూడండి, 35 దీంట్లో 365, 35 టైమ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది. 1 రా, 35 1 5 0.20 రా. సో 1 పాయింట్ సంథింగ్ వస్తుంది రా. సో ఇక్కడ 1 పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 1.7 అనుకున్నాం. 146/1.7 అంటే మీకు ఎంత రావచ్చమ్మా? ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1.6 రా, ఇక్కడ 146/1.7 అంటే మనకు ఆన్సర్ నియర్లీ 14 దగ్గరకు వస్తుంది రా. సో 14 ఆన్సర్ ఎంతమ్మా? 14. సో ఆన్సర్ ఎంతమ్మా? 14 రా. So this is the one model previous question now. Next
ఇంకో ప్రీవియస్ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ చేయడం. నెక్స్ట్ మొలారిటీ ఆఫ్ ఫోర్ పర్సెంటేజ్ weight by volume of NaOH solution. So molarity of 4% volume etc. of NaOH solution. Now what is the formula? Molarity equal to 10 into weight by volume percentage by gram molecular weight. So 10 into what is the volume percentage? 4. Gram molecular weight of NaOH, sodium 23, hydrogen 1, oxygen 16. So total 40 by 40 0 0 cancel, 4 4 cancel, 1 molar. So the answer 1 molar. Okay now, so these are the molarity based some questions. So tomorrow normality, okay, normality based questions and molarity and mole fraction, and next relations between molarity mole fraction based questions. Okay, bye everyone.